హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లీలా. ఈరోజు మనము వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నామండి. మన ఛానల్లో ఈ రోజు నుంచి మనము కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా నాకు ఎప్పటికీ సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనము మజ్జిగ మిరపకాయలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చిట్టి బుడంకాయలు లేదంటే సీమ బుడంకాయలు అని కూడా అంటారు వీటిని మనము మజ్జిగ మిరపకాయలలాగే ప్రాసెస్ చేసుకుంటాం అన్నమాట. ఇవి మనకు ఎప్పుడైనా నోరు పాడైపోయినప్పుడు, ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు, ఏదైనా ఫుడ్ తినాలనిపించకుండా ఉన్నప్పుడు ఇవైతే మనకు చాలా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇవి కావాలి అనుకునే విధంగా టేస్ట్ అయితే ఉంటుంది. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనమైతే వాటిని కడుక్కోవాలి, వాటర్లో వేసేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనము సాల్ట్ తీసుకోవాలి, అలాగే పెరుగు అనేది తీసుకోవాలి. ఈ పెరుగు సాల్ట్ మనము ఎక్కువగానే తీసుకుంటాము, ఎందుకంటే మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి, అంటే బుడంకాయలు ఉన్న క్వాంటిటీని బట్టి మనం తీసుకుంటాము. ఇప్పుడు మనం కడుక్కున్నటువంటి బుడంకాయలని ఏం చేయాలి అంటే 4 పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే 2 పీసెస్గా అయినా కట్ చేసేసుకోవచ్చు అండి. 4 పీసెస్గా కట్ చేసుకున్నామంటే మనకు కొంచెం తొందరగా ఎండలో వేసినప్పుడు ఎండుతుందన్నమాట. లేదు మీకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఆ విధంగా అనుకుంటే 2 పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ 2 పీసెస్ లాగా చేసుకోవడం వల్ల మనకు కొంచెము ఎండలో ఎక్కువగా ఎండబెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి మీ చాయిస్, మీకు ఏ విధంగా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా అయితే తీసుకోండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 2 పీసెస్ తీసుకున్నప్పుడు మనము అవి ఎండలో వేసేటప్పుడు మనకి ఒకదానిలో ఒకటి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి మ్యాక్సిమం మీరు 4 పీసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే అక్కడ 4 పీసెస్ తీసుకున్నాను. తీసుకున్నటువంటి వాటిని ఇప్పుడు ఏ విధంగా అయితే మజ్జిగలో వేసామో, సాల్ట్ మజ్జిగ 2 మిక్స్ చేసినవి మనము దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లెమన్ అయితే తీసుకోవాలండి. ఈ లెమన్ ఎందుకు తీసుకోవాలి అంటే మన దగ్గర పుల్లటి మజ్జిగ అనేది ఉండదు కదా. సో పులుపు ఎక్కువగా ఉండడానికి, ఇవి కొంచెం చేదుగా ఉంటాయి బుడంకాయలు. సో అందుకోసం అనేసి మనము పులుపు యాడ్ చేయడానికి లెమన్ అయితే తీసుకోవాలి. ఒక 5 లెమన్ తీసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 4 kgs అండి. ఇవి ఎక్కువగా పొలాల్లో దొరుకుతాయి. మనకి మార్కెట్లో అయితే 90% అవైలబుల్లో ఉండకపోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా మార్కెట్లో దొరికితే ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కొని ట్రై చేయండి. ఇవి మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ మనకి భక్షాలలోకి ఇవి కాంబినేషన్ చాలా బాగుంటుంది. తర్వాత మనకి ఇక్కడ వీటిని మనము వేసుకున్నాం కదా మజ్జిగలో. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము 3 days వాటిని ఊరనిచ్చాలన్నమాట. ఊరనిచ్చిన తర్వాత ఫైనల్గా మనకి ఎండిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వీటిని నీడలో కూడా ఎండబెట్టుకోవచ్చండి, గాలికి కూడా ఆరుకోవచ్చు అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.